మేడం డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. తన ప్రవర్తన నచ్చింది. తన పేదలకు సాయం చేయడం కానీ, తన పేదలను చూసుకోవడం కానీ, తను అందరినీ అర్థం చేసుకోవడం కానీ, తను ఇప్పుడు సీఎం పోస్ట్లో ఉన్నాడు అని అంటే తప్పేం లేదండి. కరెక్ట్ మంచి పొజిషన్లోనే ఉన్నాడు. సినిమాలు ఇట్లా తీయాలని అనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి పాలన, పవన్ కళ్యాణ్ పాలన, ఇద్దరి పాలనలో ఎవరి పాలన బాగుంది? పవన్ కళ్యాణ్ పాలనే బాగుందండి. లిక్కర్ స్కామ్ లో జగన్ జైలుకి వెళ్తారంటున్నారు చాలా మంది. వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? ఉన్నాయండి. ఎందుకని అంటే జగన్ గారు చాలా మందికి అంటే ఏం చేయలేరు అని అనుకుంటాను నేను. చాలా మందికి చేస్తుండ్రు, ఇప్పుడు చాలా తగ్గినాయి ఇట్లా. దానికోసం ఉండడమే బెస్ట్ మాకు. ఒక యాంకర్ శ్యామల అని ఒక ఆవిడ ఉంది, వైసీపీ ఆవిడని పవన్ కళ్యాణ్ ఎలా అంటే అలా మాట్లాడుతుంది. సో నేను ఒకటి చెప్తాను, తన గురించి చెడు మాట్లాడే ముందు ఒకసారి తన గురించి మంచి ఆలోచించమని చెప్తాను. తన గురించి ఫ్యూచర్ లో తను ఏం చేశాడో దాని గురించి రాకముందు ఇట్లా చాలా చేశాడు. ప్రభుత్వం అంటే పబ్లిక్ కి చాలా చేశాడు. అది ఆలోచించమని. వాగడం కాదు కదా ఇది, ఇష్టం వచ్చినట్టు మనం వాగడం కాదు కదా. పబ్లిక్ కి వాగడం అని అంటే చాలా ఇష్టము. ఎవరికి ఇష్టం వచ్చినట్టు తను అలా పెళ్లి చేసుకోండి, ఇలా పెళ్లి చేసుకోండి ఇష్టం, అట్లా ఎవరి ఇష్టం. కానీ నేనేమంటున్నాను అని అంటే తన ఇష్టంతో తను చేసుకోవాలి. కానీ అందరిని అయితే బాగా పబ్లిక్ ని బాగా రాజకీయం అంతా బాగా చూసుకున్నాడు. అంత సినిమా వల్ల దాంట్లో అన్ని మంచి పేరుంది, తనకు బాగా పేరుంది. నేను తనకు పెద్ద ఫ్యాన్ అండి. కాదు మేడం, ఇప్పుడు పాలనలో కళ్యాణ్ గారు సొంత డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు, కానీ కళ్యాణ్ గారిని తిడుతున్నారు. సో తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? తిట్టే వాళ్ళకి ఏం చెప్తాను, తన డబ్బులు తీసుకొని తనను వాడుకొని తనను అంటే మొత్తం తన సపోర్ట్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఎందుకు తనను తిట్టడం, ఎందుకు ఏం చేశాడని చెప్పేసి అని, తను ఏం పౌండ్ చేశాడని చెప్పేసి అని తను రావడం తప్ప, తను రావడం ఏం తప్పేం కాదే. తను వచ్చి మంచి పని చేశాడు, వచ్చి ఇంకా చేస్తాడు. ఇంకా ముందు ఈ 5 సంవత్సరాలు తప్పకుండా నా నమ్మకం కాదు, ప్రజల నమ్మకం, అందరి నమ్మకం ఆయన మీదే ఉంది. తప్పకుండా అవుతారు. తన అబ్బాయికి ఇట్లా తన సినిమా కానీ అవుతుంది అని చెప్పేసి అని అంటే మంచి రేంజ్ లోనే వస్తుంది. పవన్ కళ్యాణ్ అంటే మీకు అంత అభిమానం ఎందుకు? అంటే తను నాకు అనేది ఏం చేయలేదు. తను ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గురించి తను ఒక సినిమా తీశాడు, వకీల్ సాబ్ సినిమా తీశాడు లేడీస్ గురించి అని చెప్పేసి అని. అప్పటి నుండి తనకు నేను చాలా ఫ్యాన్, అంటే చాలా ఫ్యాన్. అంటే చాలా తను ఎప్పుడు అంటే కలుస్తారో కలవరో జీవితంలో అని నేను ఎప్పుడు అనుకోను, కానీ ఎక్కడున్నా కానీ బాగుండాలి, ప్రభుత్వాన్ని మంచిగా చూసుకోవాలని అనుకుంటాను. అంతకంటే ఇంకేం చెప్పాలి.